జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా, నాటు సారా కాదు, అక్కడ ఎవడో ఒక క్రిమినల్స్ కొంతమంది రాస్కల్స్ మిథైల్ ఆల్కహాల్ అంటారు. మామూలుగా తాగేదేమో ఇంకో పేరు ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ లైక్ పెట్రోల్, ఇది ఇండస్ట్రీస్లో వాడతారు. వాడు అది తీసుకొచ్చి ఏదో కల్పించాడు. ఇంచుమించు 24 నుంచి 34 మంది చచ్చిపోయారు ఆ ఆల్కహాల్. అదేంటంటే అది చాలా పవర్ఫుల్ ఆల్కహాల్, తాగడానికి అసలు పనిచే తాగే కాదు, వాడు అమ్మేశాడు. అది తాగగానే కడుపులో పేగులు ఒక రబ్బరు గొట్టాన్ని కాలిస్తే ఎలా అయిపోతాయి అలా అయిపోతాయి. ప్రతి వాడు 18 గంటల నుంచి 24 గంటలు 48 గంటలు చచ్చిపోయారు. వాళ్ళెవరు? ఒక మార్కెట్లో కోడి మాంసం కొట్టుకుని బతికేవాడు, ఒక అతను పాపం పెయింట్ వేసుకొని బతికేవాడు, ఒక ముస్లిం అయినా డ్రైవింగ్ చేసుకొని బతికేవాడు. అలాంటి వాళ్ళు చచ్చిపోతే మేము జనసేన తరఫున వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళు ఓదార్చి ఒక 10,000 20,000 కుటుంబానికి ఇచ్చాం. 24 మందిని మేము కలిసి ఇచ్చాం. అయిపోయిందా? నెక్స్ట్ డే అంటే ఇది ఎంత అబద్ధాలు కోరడు ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ డేలో 3 days తర్వాత శాసనసభ అనేది మనకి టెంపుల్ లాంటిది. దాంట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, పాపం జంగారెడ్డిగూడెంలో అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు. దేశంలోనో రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో మనుషులు చచ్చిపోతారు కదా, ఇది చాలా సహజం కదా, చనిపోయారు, అంతేగాని ఎవరు కల్తీ సారాగా చచ్చిపోలేదు అని చెప్పాడు. నా కళ్ళ ముందు చచ్చిపోయారు అని చెప్పి నేను శాస్త్రం ఇతను మాట్లాడతాను. అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు చెప్పి, వయసు అయిపోయి చచ్చిపోయిన కూడా కొంతమంది ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళ ఎగ్జాంపుల్ చూపించారు. లిటరల్గా ఈ సారా తాగి మిథైల్ ఆల్కహాల్ తాగి చచ్చిపోయారు. మేము వాళ్ళని అడిగాం, మాకు కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వచ్చిందండి, ఈ మిథైల్ ఆల్కహాల్ తాగొద్దు, మామూలుగానే చచ్చిపోయారు చెప్పండి అని చెప్పి ఈ చచ్చిపోయిన కుటుంబం తాలూకు ఆడవాళ్ళని వాళ్ళ మనుషుల్ని ప్రలోభ పెట్టారు. అయినా వాళ్ళు మాకు చెప్పారనుకోండి వేరే సంగతి. ఇలాగ నా కళ్ళ ముందు ఎవరో చెప్తే వినేది కాదు, నా కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటనని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఇంత మోసమా, ఇంత దారుణమా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అనేది మానవత్వం అనేది దుర్గుకెళ్ళే మనుషులు తప్ప కాదు. వాళ్ళకి ఒకటే ఒక నమ్మకం బాబు, మీ అందరూ చెప్తారు, మీరందరూ నాకంటే చాలా మంది చిన్నవాళ్ళు, మాకు ఏ పదవుల మీద ఆశ లేదు. నాకు మా ప్రెసిడెంట్ గారు అనకాపల్లి నిలబడమంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నిలబడ్డాను. వద్దన్నయ్య నువ్వు దింపు, మనం పొత్తు ధర్మంలో బీజేపీకి వాళ్ళకు దింపుయాం, ఇవాళ నువ్వు వెనక్కి వచ్చే ఇది బీజేపీకి మనం మా ప్రామిస్ చేయాల్సి వస్తుందని కళ్ళు మూసుకొని వచ్చాను. వచ్చినా సరే నాకు కొంచెం ఆశ వచ్చింది, అరే 7 నియోజకవర్గాలు సర్వీస్ చేయొచ్చు కదా, అది వదులుకున్నాను. హ్యాపీ, ఎందుకంటే నన్ను ఎప్పుడైతే అక్కడి నుంచి రిలీవ్ చేశారో 21 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేల కోసం నేను యుద్ధం హ్యాపీగా క్యాంపెయిన్ చేసుకుని ఉపయోగపడతానని చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఉదయ్ నీకు ఎంపీ అభ్యర్థి, అలాగే నాకు బాగా కావాల్సిన ఆత్మీయుడు, నాకు చాలా ఒక మా ఇంట్లో వ్యక్తిగా చూసుకునే వ్యక్తి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వస్తాను, ఈసారి మనం తెలుగుదేశం వాళ్ళతో కలిసి వచ్చారు. అక్కడ మీ అందరికీ వ్యక్తిగతంగా ఎక్కువ మంది యూత్ కనపడుతున్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిస్తే అలయన్స్ కదా. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అతను మనకు సంబంధం లేదు అనుకోకూడదు. అతను అలయన్స్ అభ్యర్థి తప్ప ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాదు, అందరూ కలిపి అభ్యర్థి. అతను తెలుగుదేశం వాడికి పనిచేయాలి, జనసేన వాడికి పనిచేయాలి, బీజేపీ వాళ్ళు కూడా కలిసి పనిచేయాలి. అది మనం తీసుకోగలిగి మనకి ఇచ్చే బాధ్యత, మనం అడిగి తీసుకునే హక్కు మనకు ఉంది. ఇక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు మనకు చేస్తారా చేయరా అని డౌటే పెట్టుకోగలరు.